ఆది నిజస్వరూపం ప్రతాప్కి తెలిసేలా చేసి మహాలక్ష్మిని క్షమించేలా చేసిన నారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక ఇటు ప్రతాప్ కుటుంబం, ఇటు నారాయణ కుటుంబం వీళ్ళు వాళ్ళు కలిసి ఒకే రిసార్ట్కి అయితే వస్తారు, ఒకరినొకరు తెలుసుకోకుండానే. అంటే మహాలక్ష్మిని చూస్తేనే కదా ఇంట్లో వాళ్ళంతా తెలిసేది. ఆదికి ఇంట్లో వాళ్ళంతా తెలుసు, కానీ ఆది వీళ్ళెవరు కూడా చూసుకోరు. ఇంకా ఇటు నారాయణ అటు ప్రతాపు ఇద్దరు కూడా కొంచెం మందు అలవాటు ఉంది కాబట్టి ఎక్కడైనా సరే వేరేగా ఉండే వాళ్ళు మందు తాగే చోట ఒక చోటగా ఉంటారు కదా. ఇంకా వాళ్ళిద్దరూ ఒకే చోట కూర్చుని మందు తాగుతూ ఉండేసరికి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు అందరూ కూడా బయట తిరుగుతూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అదే సమయంలో అదే రిసార్ట్కి వాళ్ళ అమ్మ నాన్న రావడం చూసిన మహాలక్ష్మి, తండ్రి అంటే ప్రేమ ఉంటుంది కదా, అప్పుడు పంతంలో ఏదో మాట్లాడినా కానీ తర్వాత కోపం తగ్గుతుంది కదా మహాలక్ష్మికి. అయితే మాత్రం నాన్న అంటూ వెళ్ళి పలకరించేసరికి ఎవరిని పడితే వాళ్ళని నాన్న అనకూడదు అంటూ మాట్లాడడంతో కన్నా బాధపడి ఇంకా మహాలక్ష్మి కన్నా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఏంటొదినా మీ వాళ్లకు నీ మీద అంత కోపం ఉంది, అసలు మీ వాళ్ళు నిన్ను క్షమించరా వదినా? నువ్వు మా చక్రి అన్నయ్యని పెళ్లి చేసుకోవడమే తప్పుగా భావిస్తున్నారా వాళ్ళు అని చెప్పనేసరికి, అది తప్పే కదా, వాళ్ళు నా మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నారు, కానీ నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా వదినా, అందుకే కదా పెళ్లి నుంచి తప్పించుకుని చక్రి అన్నయ్యని పెళ్లి చేసుకున్నావు నువ్వు. అది అర్థం చేసుకోకుండా మీ వాళ్ళు ఎలా మాట్లాడితే ఎలా వదినా అంటూ మాట్లాడేసరికి అంతే, వాళ్ళ కోపం అంతే. మా నాన్న ఏదైనా అనుకుంటే అందుకే నా మీద కోపం పోదు మా నాన్నకి అని చెప్పి ఇంకా కన్నా మహాలక్ష్మి మాట్లాడుకుంటారు. ముందు రోజు రాత్రి కలిసి మందు తాగారు కదా, మరుసటి రోజు కూడా సేమ్ స్పాట్కి సేమ్ టైంకి వచ్చి ఇద్దరు కూర్చుని మందు తాగుతూ ఉండగానే మన ఇద్దరం బంధువులం అయిపోయాము అని ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుని అక్కడ ఒక బేరర్ ఉంటే బేరర్ తోటే ఫోటో తీయమని చెప్పి ఆ ఫోటో పంపించడానికి నాది చిన్న ఫోను, నా కోడలిది పెద్ద ఫోను, మా కోడలి నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి పంపించండి అంటూ సర్వర్తో తీయించిన ఫోటోని మహాలక్ష్మి ఫోన్కి అయితే పెట్టిస్తాడు. మహాలక్ష్మి ఫోన్కి పెట్టించేసరికి మహాలక్ష్మి ఏంటో ఫోటో వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఫోటో వంక చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైందమ్మా మహా, ఎందుకంత కంగారు పడుతున్నావు అనగానే, మీ నాన్న మా నాన్న కలిసి మందు తాగుతున్నారనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే తెలియక తాగుతున్నారా తెలిసే తాగుతున్నారా అనగానే, తెలియకే తాగుతున్నట్టున్నారు, లేదంటే తెలిస్తే అస్సలు తాగరు కదా. వాళ్ళిద్దరూ సంతోషంగా మందు తాగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు తెలీదు. ఆయనే మా నాన్న అన్న విషయం ఖచ్చితంగా మీ నాన్నగారికి తెలిసుండదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అనగానే, ఏం చేస్తామో ఏం చేయలేని పరిస్థితి, సైలెంట్గా ఉండడం తప్ప అని చెప్పనగానే, మరి ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది? ఏదో ఒక రోజు పేర్లు బయటకు వచ్చేస్తే ఆ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? నాన్నకు అర్జెంటుగా చెప్పి అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటో తేల్చాలి అని ఇంకా అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం ఫస్ట్ రోజు అయితే మాట పరిచయం మాత్రమే, రెండో రోజుకి వచ్చేసేసరికి ఫోన్ నెంబర్లు మార్చుకోవడం అన్నీ కూడా చేసుకునేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గానే వీళ్ళు ఉంటారు. వచ్చిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకేమన్నా తెలుసా అని అడుగుతారు. ఎవరితో మాట్లాడడం ఏంటి, ఆల్రెడీ మహాలక్ష్మి ఫోన్కి ఫొటోస్ పంపించాను కదా, ఆయనే నాకు ఇక్కడ పరిచయం అయిన ఒక స్నేహితుడు అనేసరికి, అవునా, ఆయన ఎవరో తెలుసా? ఎవరైనా మీకెవరికైనా తెలిసిన వ్యక్తా? అవును, ముఖ పరిచయం ఉంది వదినికి బాగా, ఎందుకంటే వాళ్ళ నాన్న కదా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వాళ్ళ నాన్ననా అని చెప్పాను కానీ, అవును వాళ్ళ నాన్నే అని చెప్పాను కానీ, ఏంటి ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళ నాన్నతోనే నేను కూర్చుని మందు తాగుతున్నానా? అవును, మా నాన్నతోనే కూర్చుని మందు తాగుతున్నారు.
ఇప్పుడు ఏం చేయాలి అనగానే సడన్గా మా నాన్న దగ్గరికి వెళ్ళకపోతే అనుమానం వస్తుందనేసరికి సరేనని ఇంకా ప్రతిరోజు అక్కడ రిసార్ట్లో ఒక 3 రోజులు ఉంటారు. 3 రోజులు కూడా మందు తాగుతారు. మందు తాగిన తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ప్రతాపే తీసుకుంటాడు వీడు ఫోన్ నెంబర్. సరే అని వీడు కూడా ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకుని ఇంకా రిసార్ట్ నుంచి బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసిన తర్వాత రిసార్ట్లో చూస్తాడు కదా, చూసిన తర్వాత అది చూస్తాడు వాళ్ళతో ఉండడం, కానీ నారాయణ్ని చూడ్డు. నారాయణ ఆల్రెడీ తెలుసు కదా ఆదికి. సో వీళ్ళతోటే నాన్న మాట్లాడుతున్నాడు అన్న విషయం ఆదికి తెలియదు. ఇంకా తెలియకపోవడంతో సరే అని రిసార్ట్ నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అది ఆలోచించుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మిని ఎలా అయినా కుటుంబం నుంచి దూరం చేయాలి. అలా దూరం చేయాలి అంటే మహాలక్ష్మిని బలవంతంగా తీసుకొచ్చి భూషణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని భూషణ్కి ఫోన్ చేస్తాడు. చేసేసరికి ఏంటి అనగానే ఎక్కడున్నావు అనేసరికి నేను ఇండియాలోనే ఉన్నాను అనగానే అవునా, నీకు మా చెల్లిని పెళ్లి చేసుకోవడం ఇంకా ఇష్టమేనా అని చెప్పనగానే ఇంకా ఇష్టమే, మీ చెల్లంటే ఇష్టమే అని చెప్పాను కదా అని చెప్పనేసరికి అవునా సరే అయితే మా చెల్లిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొస్తాను, బలవంతంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పనేసరికి ఓకే నీకు ఇష్టమైతే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే, మరి మీ చెల్లి అక్కడి నుంచి వస్తుందా అని భూషణ్ అడుగుతాడు. ఏదో రకంగా నేను తీసుకొచ్చే బాధ్యత నాది కదా, నేను తీసుకొస్తాను కదా అన్న ఉద్దేశంతో ఇంకా అది ఏం చేస్తాడంటే మహాలక్ష్మి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏంటో అన్నీ కూడా తెలుసుకుంటాడు. ఇంకా అలా తెలుసుకున్న అది మహాలక్ష్మి ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది అన్నీ కూడా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నది ఇంట్లో వాళ్ళు ఎవరూ లేని సమయంలో ఇంకా మహాలక్ష్మిని కాస్త బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయి ఆ భూషణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అక్కడే ఒక గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తాడు. మహాలక్ష్మి ఒకటి ఇంట్లో ఉన్న సమయంలో నారాయణ కూడా ఉండడు. నారాయణ కూడా తాగడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి ఒకటి గదిలో ఉండగా ఇంకా ఆది వస్తాడు. ఆది వచ్చేసరికి ఎవరు లోపల అని చెప్పాను కానీ మీరెవరండి అంటూ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అది నువ్వా అని చెప్పాను కానీ నేనే, ఏంటి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పాను కానీ నిన్ను తీసుకువెళ్ళడం కోసమే వచ్చాను, నీకు ఆ భూషణ్కి పెళ్లి చేయడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను అనేసరికి ఏంటి భూషణ్కి నాకు పెళ్లి చేయడానికి అనగానే అవును భూషణ్కి నీకు పెళ్లి చేయడానికే అన్ని ఏర్పాట్లు చేశాను, రా వెళ్దామనేసరికి నేను రాను, వాణ్ణి పెళ్లి చేసుకోకూడదు అన్న ఉద్దేశంతోనే కదా నేను అక్కడి నుంచి వచ్చేసాను, మళ్ళీ నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతున్నావు, నాకు వాడి కాళ్ళ కింద బానిసలా బ్రతకడం నాకు ఇష్టం లేదు, ఆ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్తే నీకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి నేను ఎన్నిసార్లు చెప్పినా నాకు అర్థం కాదు, అయినా వాడంటే నాకు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ఖచ్చితంగా తీరాలి అంటూ మాట్లాడడంతో నేను వాడిని పెళ్లి చేసుకోను, నువ్వు నన్ను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళినా వాడితో నేను తల ఉంచుకుని తాళి కట్టించుకోను అనగాని ఎందుకు కట్టించుకోవే అంటూ రౌడీలు రే అని పిలవడంతో కారులోంచి కాస్త రౌడీలు పిలుస్తారు. దీన్ని లాక్కెళ్ళి అక్కడ వాడితో పెళ్లి చేయించాలి పదండ్రా అని చెప్పి ఇంకా లాక్కెళ్తారు. లాక్కెళ్ళేసరికి ఇంకా ఎంత లాక్కెళ్ళాలని ట్రై చేసినా కానీ మహాలక్ష్మి మాత్రం నేను రాను అంటూ అంటుంది. అనేసరికి రా అని బలవంతంగా ఒక 4 మగవాళ్ళు వచ్చి ఒక ఆడదాన్ని లాక్కుని వెళ్ళలేరా, ఇంకా అలా లాక్కెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే మాధవ్ వస్తాడు. మరొక పక్క నుంచి నారాయణ వస్తాడు. నారాయణ వచ్చి వెనకాలే పరుగులు పెట్టుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా మాధవ నారాయణ ఇద్దరు ఇంకా వాళ్ళ మిగిలిన 4 కూడా కొట్టడంతో మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మిని లోపలికి వెళ్ళిపోమ్మా అనగానే మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు కూడా
ఇంకా వాళ్ళ నలుగురిని కొట్టి పంపించేయడంతో వెళ్ళిపోయేసరికి ఈ విషయం ఖచ్చితంగా వాళ్ళ నాన్నకు తెలుసో తెలీదో అని ఇంకా ఆ రోజు రాత్రికి ఫోన్ చేస్తాడు. విషయం తెలుసా తెలియదా అన్న విషయం తెలుసుకోవడం కోసం ప్రతాప్ ఫోన్ చేయడంతో చెప్పండి అనగానే సాయంత్రం సిట్టింగ్ వేద్దామా అని చెప్పనేసరికి ఎక్కడ అనగానే పలానా చోట అనేసరికి ఇద్దరు మీట్ అవుతారు. ఇద్దరు మీట్ అవుతుండో ఏంటి ఇంకా బాధగానే ఉన్నారా, నా కూతుర్ని కదా మర్చిపోలేకపోతున్నాను, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం అంటూ మాట్లాడడంతో అవునా, మరి మీ కూతుర్ని వేరే వాళ్ళు బాధ పెడుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకోగలరా అనేసరికి వేరే వాళ్ళు బాధ పెడుతూ ఉండడం ఏంటి, నా కూతురు పెళ్లి చేసుకున్న అత్తవారింట్లో తను సంతోషంగానే ఉండొచ్చు, కానీ నేను మాత్రం సంతోషంగా లేను అనగానే మీరు సంతోషంగా లేరు అన్న విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకీ నేనెవరో మీకు తెలియాలి, మీ కూతురు అక్కడ సంతోషంగా ఉందో లేదో కూడా మీకు తెలియాలి అనేసరికి ఎవరు మీరు నేను మీరెవరో నాకు తెలుసు, కానీ నేనెవరో మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. చక్రి ఎవరో కాదు, నా కొడుకే, మహాలక్ష్మియే నా కోడలు. నేను చెప్పాను కదా శివంగి అని, తనే మహాలక్ష్మి అనేసరికి ఏంటి చక్రి వాళ్ళ నాన్న మీరు అనేసరికి అవును నేను చక్రి వాళ్ళ నాన్ననే, ఆవేశపడకండి, నేను చెప్పేది వినండి. మహాలక్ష్మి ఆ ఇంట్లో సంతోషంగా ఉందని అనుకుంటున్నారు, కానీ మీ కొడుకు సంతోషంగా ఉండనిచ్చేటట్టు లేడు. మహాలక్ష్మి ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదు అని ఇష్టం లేకుండా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసిందో ఆ వ్యక్తితోనే ఆది పెళ్లి చేయాలని మళ్ళీ మహాలక్ష్మిని బలవంతంగా తీసుకుని వెళ్తున్నాడు అనేసరికి ఏం మాట్లాడుతున్నారు, ఆది మహాలక్ష్మిని బలవంతంగా తీసుకువెళ్ళడం ఏంటి అని చెప్పి ఇంకా ప్రతాప్ అంటాడు. ఏం మీకు తెలీదా, ఆది ఏం చేస్తున్నాడో ఏంటో మీకు తెలీదా, ఆది పెళ్ళైన కొత్తలో మా ఇంటి మీదకి వచ్చి మా అందరినీ గాయపరిచి వెళ్ళాడు. నిన్న కాక మొన్ననే ఆది మా ఇంటికి వచ్చి మరీ మహాలక్ష్మిని, ఇంట్లో ఉన్న మహాలక్ష్మిని చేయి పట్టుకుని మరో ముగ్గురు రౌడీలతో కలిసి మహాలక్ష్మిని ఎత్తుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేశాడు. సరైన సమయానికి నా పెద్ద కొడుకు నేను వచ్చాను కాబట్టి మహాలక్ష్మికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడుకోగలిగాము అని చెప్పనేసరికి ఆది అలాంటి పని ఎందుకు చేస్తాడు, అబద్ధం చెప్పవలసిన అవసరం మాకు లేదండి, కావాలంటే మీరు వెళ్ళి ఆదిని నిలదీయండి. మీ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి నుంచి విడదీసి మరొక వ్యక్తికిచ్చి బలవంతంగా ఎందుకు ఆది పెళ్లి చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. మరి ఆ భూషణ్తోటే ఎందుకు పెళ్లి చేయాలని పదే పదే అంత పట్టు ఎందుకు పడుతున్నాడో తెలియడం లేదు అని చెప్పనేసరికి కరెక్ట్గా భూషణ్ దగ్గరికి ఆదితో మాట్లాడదామని ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళేసరికి అదే సమయానికి అక్కడ భూషణ్ వస్తాడు. మనిద్దరం కలిసి ప్లాన్ చేశాము, ఈ విషయాలేమీ మీ నాన్నకు తెలియదు కదా, లేదు నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాననే కదా నేను నీ దగ్గర అంత డబ్బు తీసుకున్నాను, ఖచ్చితంగా నా చెల్లెల్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను, చేసే బాధ్యత నాది. ఒక్కసారి మిస్ కావచ్చు, పదే పదే మిస్ కాదు కదా, మిస్ అవ్వనివ్వను కూడా. అందుకే ప్రతిసారి కూడా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, చేసినా కానీ అవకాశం దొరకడం లేదు. ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది, దొరికినప్పుడు ఎలా అయినా సరే నేను మహాలక్ష్మిని తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ ఆది ఇక్కడ భూషణ్ ఇద్దరు మాట్లాడుకునేసరికి ఏంటి నా చెల్లెల్ని నా కూతుర్ని పెళ్లి చేస్తానని ఆది భూషణ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడా, అసలు ఆది భూషణ్ దగ్గర అంత డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, అంటే నా కూతుర్ని భూషణ్కి అమ్మేద్దాం అనుకుంటున్నాడా ఆది, సొంత అన్నయ్యే కదా, చెల్లెల విషయంలో ఎంత దుర్మార్గంగా ఎందుకున్నాడో నాకు అర్థం కావట్లేదు, అసలు ఎందుకు ఇదంతా అని చెప్పి హారిక దగ్గరికి వెళ్ళేసరికి హారికను నిలదీస్తాడు. అమ్మ హారిక నిన్నొకటి అడుగుతాను, నువ్వు మరోలా అనుకోకూడదు కదమ్మా అని చెప్పాను, కానీ ఏంటి మామయ్య ఏంటది అని చెప్పనేసరికి ఆదికి ఏదైనా అప్పులున్నాయా, అప్పులు తీర్చుకోవడం కోసం ఈ మధ్య ఏదైనా ఆది పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొచ్చాడా అనగానే అవును మామయ్య 50 లక్షల రూపాయలు ఆదికి అప్పులున్నాయి, ఆ విషయం మీకు చెప్తే మీరు ఊరుకోరా అని చెప్పి ఆది ఎక్కడి నుంచో అప్పు తీర్చి ఇచ్చాడు అనగానే ఆది అప్పు తీర్చింది ఎక్కడి నుంచో చెప్పనా,
అది ఆ భూషణ్ దగ్గర. అది అప్పు కాదు, నీ మరదల్ని అంటే మహాలక్ష్మిని ఆ భూషణ్ గాడికి ఇచ్చేస్తాను అన్నట్టు ఆడి దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అందుకే అది ఇలా చేస్తున్నాడు అనేసరికి ఒక్కసారిగా హారిక షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను మామయ్య, సొంత చెల్లెల విషయంలో ఎంత కుట్ర అనగానే వాడు చిన్నప్పటి నుంచి స్వార్థంగానే ఆలోచించేవాడు. వాడి గురించి మాత్రమే వాడు ఆలోచించుకునేవాడు, మహాలక్ష్మి గురించి ఆలోచించేవాడు కాదు. ఇప్పుడు కూడా అదే పని చేశాడు. మహాలక్ష్మిని వాడికి అమ్మేశాడు అంటూ మాట్లాడేసరికి నమ్మలేకపోతున్నాను మామయ్య. ఈ రకంగా ఆయన చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ని క్షమించకూడదు అని చెప్పి అందరూ అనుకుంటారు. అదే విషయం లలితకు కూడా చెప్పడంతో అందరూ హాల్లో కూర్చుని ఉండగా ఆది వస్తాడు. ఆది రావడంతో చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా ప్రతాప్ అయితే, ఏంటి నాన్న, నేనేం తప్పు చేశాను అనగానే, చేసావురా, తప్పులే చేసావు. ఎన్ని రోజులు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో నీకు ఒక అంచనా ఉంది కాబట్టి మహాలక్ష్మిని ఆ భూషణ్ గాడికి ఇచ్చేసి కాదు, మహాలక్ష్మిని ఆ భూషణ్ గాడికి అమ్మేసి నువ్వు 50 లక్షలతో నువ్వు అప్పు తీర్చుకుంటావా? వాడికి ఆ మహాలక్ష్మిని అప్పగించేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? మహాలక్ష్మిని అప్పగించడం ఏంటి? తను ఏమన్నా షోకేసులో బొమ్మ అనుకుంటున్నావా? అమ్మేసి నువ్వు డబ్బులు తీసుకోవడానికి నా కన్న కూతురు మీద నీకేం హక్కు అధికారం ఉందిరా అని చెప్పనేసరికి, మీరు ఎవరిని పట్టించుకోరు కదా నాన్న, అందుకే చెల్లెలి విషయంలోనే కదా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అందుకోసమనే నేను ఇలా చేస్తున్నాను అంటూ మాట్లాడడంతో నమ్మలేకపోతున్నాను రా. చిన్నప్పటి నుంచి నువ్వు స్వార్థంగా ఆలోచిస్తావన్న విషయం తెలుసు, కానీ ఎంత స్వార్థంగా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదు. నీ స్వార్థం నాకు ఎంతలా కనిపిస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం చేయమంటారు నాన్న, నాకు 50 లక్షల రూపాయలు అప్పు పడిపోయింది. ఒక బెట్టింగ్ కాస్తే బెట్టింగ్లో డబ్బులు వస్తాయి కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. నేను సొంతంగా బిజినెస్ చేద్దామనుకున్నాను, అదేమో బెడ్స్ కొట్టింది. ఇప్పుడు ఆ డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. భూషణ్ నీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తే ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను అన్నాడు. అందుకే భూషణ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి అన్నీ సిద్ధం చేశాననేసరికి ఇంకా చెంప పగలగొట్టి, నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి వాడితో చేతులు కలుపుతావా? ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ మాట్లాడడంతో, నేనెక్కడికి వెళ్తాను, నాకు ఈ ఆస్తిలో వాటా ఉందనగాని, ఇదంతా నేను కష్టపడి సంపాదించిన డబ్బులు, నీ తాతల దగ్గర నుంచి ఏమీ వచ్చింది కాదు. సో ఈ ఆస్తిలో వాటా మొత్తం నాదే. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తాను, ఆస్తి మొత్తం మహాలక్ష్మికే రాసేస్తాను అని చెప్పి వెంటనే ఇంకా వాడికి నారాయణకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, చెప్పండి అనగానే, మీ ఇల్లు ఎక్కడ, మీరు ఎక్కడుంటారు అనేసరికి, పలానా చోట ఉంటాము అని అనగానే వెంటనే కారు వేసుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళడంతో నారాయణ గబగబా ఎదురెళ్తాడు. రండి సారు అని చెప్పనేసరికి ఇంకా గబగబా అక్కడికి వెళ్ళి తను తీసుకుని వస్తాడు. అమ్మ మహాలక్ష్మి అనగానే, వస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి గబగబా బయటకు వస్తుంది. ఎవరొచ్చారో చూడు అనేసరికి ఇంకా వాళ్ళ నాన్న వస్తాడు. అమ్మ మహాలక్ష్మి అంటూ ఇంకా నాన్నను పట్టుకుని తెగ ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా, ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరికి ఎలాంటి మనస్తత్వం ఉందో అన్నీ కూడా నాకు బాగా తెలుస్తున్నాయి. నువ్వు బాధపడకమ్మా, ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టినందుకు నన్ను క్షమించు, ఇక మీదట తప్పు చెయ్యను, ఆ పొరపాటు చెయ్యను, నన్ను క్షమించమ్మా అని చెప్పనేసరికి, అయ్యో నాన్న, మీకు నా మీద కోపం రావడం సహజం, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మీరు నా మీద కోపం చూపించారు, నేను అర్థం చేసుకోగలను నాన్న. కానీ ఆది అనేసరికి అంతా తెలుసమ్మా, ఆదికి బుద్ధొచ్చేలా చేసిన తర్వాతే నేను నీ దగ్గరికి వచ్చాను, ఇంకా మళ్ళీ ఆది నీ జోలికి రాడు, నువ్వు అల్లుడు గారు ఇంటికి వచ్చేయండి అమ్మా అనగానే, అది అనేసరికి, వచ్చేయండి అమ్మా, అందరూ కూడా వచ్చేయండి,
వెళ్ళొస్తాను ఫ్రెండు అని చెప్పి నారాయణ వంక చూసేసరికి సరే అని మహాలక్ష్మిని ఆదిని వచ్చేమనగానే ఇంకా మహాలక్ష్మి అయితే నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఈ ఇల్లు దాటి బయటికి రాను నాన్న అని చెప్పనేసరికి అయితే ఈ ఇంటినే నేను బాగు చేయిస్తాను, ఈ ఇంటినే నేను మళ్ళీ కట్టించమంటారా అని చెప్పాను. కానీ వద్దొద్దు, ఈ ఇంటిని బాగు చేయించుకుని ఇంట్లోనే కలిసి ఉండాలని, నా కొడుకులందరికీ ఇదే ఇంట్లో పెళ్లి చేయాలని నా ఆశ అనగానే సరే అని కొన్ని రోజులు అల్లుడిని కూతుర్ని నా దగ్గర ఉంచుకొని పంపిస్తానని వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని సరాసరి ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత లలిత అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి అని ఇద్దరికి హారతి ఇచ్చి మరీ లోపలికి రమ్మని చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా చాలా సంతోషంగా లలిత హారతి తీసుకొచ్చి ఇద్దరికి కూడా హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానిస్తుంది. అలా ఆహ్వానించడంతో ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. ఎందుకంటే వాళ్ళ నాన్న క్షమించడు అనుకున్నది కాస్త వాళ్ళ నాన్నే క్షమించి మరీ ఇంటికి తీసుకువెళ్ళడం చాలా సంతోషం అనిపిస్తుంది మహాలక్ష్మికి. అందులోనూ తన తప్పేమీ లేదని, తను ఉద్దేశపూర్వకంగానే పెళ్లి చేసుకుందని క్లియర్గా అర్థమైన తర్వాత కూడా మహాలక్ష్మి వాళ్ళ నాన్నతో ఆ ఇంటికి ఎందుకు వెళ్లకుండా ఉంటుంది? ఇంకా అప్పుడే ఆది వస్తాడు. నన్ను క్షమించండి నాన్న, నా అప్పులు తీర్చుకోవడం కోసమే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే ఇలా చేశాను, నన్ను క్షమించండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను నాన్న అంటూ ఇంకా అప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు. పట్టుకునేసరికి మహాలక్ష్మి కాస్త క్షమించండి నాన్న, వాడికి ఏదో అప్పు ఉండే ఇదంతా చేశాడంటున్నాడు కదా, అదేదో వాడి మొహాన్ని కొడితే ఇంకా భూషణ్కి మనకు ఎలాంటి సంబంధం ఉండదు, లేదంటే ఆదిని పదే పదే నన్ను ఇచ్చి పెళ్లి చేయమని ఆ భూషణ్ గాడు ఆ పిల్లకోడు టార్చర్ పెడుతూ ఉంటాడు, అదొక పెద్ద టార్చర్ అవుతుంది, అందుకే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి 50 లక్షలు కాస్త సూట్ కేసులో పెట్టి ఇదిగో ఈ డబ్బులు ఇచ్చేసి ఇంకా తనకి నీకు ఏ సంబంధం లేకుండా చూసుకునిరా, ఎందుకంటే పదే పదే మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేయాలి అంటే కుదరదు, మహాలక్ష్మికి చక్రికి పెళ్లి జరిగిపోయింది, వాళ్ళిద్దరూ చక్కగా సంతోషంగా ఉన్నారు, అలాంటి వాళ్ళతో కలిసి మనం జీవించాలి అని అనుకోవాలే తప్ప మనకి ఏం అవసరం లేదని అనుకోకూడదు. బంధాలు కోల్పోతుంటే చూస్తూ ఊరుకోకూడదు, మళ్ళీ ఆ బంధాలని ఎలా కలుపుకోవాలి, ఏం చేయాలి అనేదే అర్థం చేసుకోవాలి తప్ప అర్థం చేసుకోకుండా ఏమీ చెయ్యకూడదు. నా మనసును అర్థం చేసుకున్నారు, ఆ భూషణ్ లాంటి వాడిని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండలేను అనేసరికి అల్లుడు గారితో నువ్వు సంతోషంగా ఉన్నావు కదమ్మా, అది చాలు నాకు అని వాళ్ళిద్దరిది నిజమైన పెళ్ళి అని అనుకుంటాడు. అనుకునేసరికి ఇంకా ఆ మాట చెప్తే మళ్ళీ దానికో కొంత బాధపడతాడు అన్న ఉద్దేశంతో ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా ఆ మాట చెప్పకుండానే ఇంకా తనలోనే దాచుకుంటుంది. మరి చక్రిని తన భర్తగా అంగీకరిస్తుందా? ఎలాగా తను మాట అంటే తన తండ్రి క్షమించాడు కాబట్టి చక్రితో కలిసి ఉండడమే మంచిది, మళ్ళీ మళ్ళీ గొడవలు ఎందుకు అన్న ఉద్దేశంతో అని మహాలక్ష్మి కాస్త తన మనసుని మార్చుకోకుండా చక్రితో కలిసి ఉండిపోవాలని ఇంకా ఆలోచనలో ఉంటుంది. ఆలోచనలో ఉండేసరికి ఇంకా ఇక్కడ ప్రతాపు ఇటు నారాయణ ఇద్దరూ కలిసి కూర్చుని మందు తాగుతూ చాలా సంతోషంగా అయితే ఉంటారు. వాళ్ళ మనసునైతే ప్రతి క్షణం సంతోషంగా గడపాలని నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకునేసరికి మహాలక్ష్మి అయితే చాలా సంతోషంగా అమ్మ వాళ్ళతో వదినతో చాలా హ్యాపీగా ఉంటుంది. ఆది కూడా ఇంతకు ముందులా ఉండకుండా మహాలక్ష్మితో చాలా హ్యాపీగా ఉంటాడు. మిగిలిన వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి అనేసరికి మాధవ, కన్న, కేశవ ముగ్గురిని కూడా రమ్మని చెప్పేసరికి వాళ్ళు ముగ్గురు కూడా వచ్చి కొన్ని రోజులు ఇదే ఇంట్లో ఉండమనగానే అందరితో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండడంతో చాలా హ్యాపీ అనిపిస్తారు. తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, మాధవ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి సంబంధం మాట్లాడినాను అనగానే
సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చెయ్యండి, మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని కలుపుకున్నారు, ఇంకా మీ ఇష్టం అని చెప్పి నారాయణ కాస్త అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే రెండు కుటుంబాలు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.